దైవజనురాలకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. మహాగణుడ మహోన్నతుడైన మా దేవ, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభా, ఇదిగో తండ్రి, గుడ్ ఫ్రైడే ఆరాధన విషయంలో తండ్రి ఎంతగానో కృపణించావు. నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం దేవా. 40 దినాలు నీకు వాసం ఉండి మా కోసం ఎన్నో శ్రమలు అనుభవించిన మహాగణుడు తండ్రిని స్తోత్రాలు. ఇదిగో నా ప్రభా, గుడ్ ఫ్రైడే ఆరాధన రోజున తండ్రి 7 మాటలు మేము వివరించడానికి నువ్వు మాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. 7 మాటల్లో నా ప్రభా, ఏ మాట కూడా నా ప్రభా నేను వ్యర్థము కాకుండా ఉండేటట్లు ఇక్కడ నిలబడిచిన మేము మాత్రమే కానీ నైనా నీ పరిశుద్ధ ఆత్మ దేవుడివై నీవే మాతో ఉండి నా ప్రభు ఈ వాక్యం మేము వివరిస్తున్నప్పుడు వినిచిన్న వారి హృదయాలను తెరవమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు. వినిచిన్న వారిలో కూడా నా ప్రభా నీ పరిశుద్ధ ఆత్మ శక్తిని మీరు ఉంచండి. మీరు మాకు శక్తిని బలాన్ని ఇచ్చి నీ వాక్యాన్ని మేము ఎలా వివరించాలో అర్థమయ్యేటట్లు మాకు జ్ఞానంనిచ్చి మీరే నడిపించుకుంటారని చిన్ని ప్రార్థన మీ పాదాల చెంతకి చేర్చుకుంటారని త్వరలో రవతినేసే పరిశుద్ధనాన్ని బట్టి అడుగుచు ప్రార్థన చేసి బ్రతిమలాడుచున్నాను దేవా. నీ స్తోత్రాలు. ఓకేనండి. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవాది దేవుని స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. నేనైతే ఈ సంవత్సరం 7 మాటల్లో ఒక మాట కూడా వివరించకూడదనేసి అనుకున్నాను, కానీ నాకు అవకాశం వచ్చింది. అవకాశము దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి దాన్ని బట్టి దేవాది దేవుని స్తోత్రాలు. అలాగే సిలువలో పలికిన 7 మాటలు కూడా దేవుడు మనకి ఎందుకోసం పలికాడండి? అన్ని శ్రమలు అనుభవించి అన్ని కష్టాలు అనుభవించి సిలువను మోయలేని పరిస్థితిలో కొరడాలతో కొట్టించుకుని సిలువను మోయలేని పరిస్థితిలో దేవుడు కూడా మోసినప్పుడు కూడా అన్ని శ్రమల్లో ఉండి కూడా 7 మాటలు మన జీవితాల్ని మార్చడం కోసం పలికిన మాటలు ఏమైనా ఉంటుందంటే సర్వ మానవాళి చరిత్రను మార్చగలే ఒక 7 మాటలు మనకి సిలువలో పలకడానికి దేవుడు ఎంతగానో కృపనిచ్చాడు. ఆ మాటలో 2వ మాట, మొదటి మాట గురించి మనం విన్నాం కదా, క్షమించే మాట కోసం వివరించాలంటే చాలా కష్టమే. 2వ మాట దొంగ కోసం వివరించాలన్నా కూడా చాలా కష్టమే. కానీ నేను ఇదే ఫస్ట్ టైం 2వ మాట వివరించడము. దాంట్లో ఏమనుందంటే, అందుకు ఆయన వానితో నేడు నీతో కూడా పరదేశంలో ఉంది నిశ్చయముగా నీతో చెప్పుచున్నానన్న మాట. దానికన్నా ముందు ఏం తెలుసుకోవాలంటే, మనము రోమా ప్రభుత్వం ఉంటుంది కదండి. రోమా ప్రభుత్వంలో చాలా దొంగతనం చేసిన చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడే రోమా ప్రభుత్వంలో ఏం వేస్తారు? సిలువ అనేది శిక్ష అనేది వేస్తారు. కానీ ఆ శిలువ శిక్షను అనుభవించడానికి దేవుడు అర్హుడగా ఉన్నాడా? లేదండి. అర్హుడేనా దేవుడు? శ్రమ అనుభవించడానికి, సిలువ మోయడానికి అర్హుడా? ఆ కష్టం అనుభవించడానికి దేవుడు అర్హుడా? కానీ దేవుడు అర్హుడు కాదు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏం చేసింది? సిలువ వేసింది. ఎందుకని వేసింది? సమాధానం చెప్పండి. 40 దినాలు ప్రసంగాలు విన్నారు. ఎందుకని వేసింది శిక్ష? రోమా ప్రభుత్వం ఎందుకని ఆ సిలువ వేయడానికి ముందుకు వచ్చింది? ఆ ప్రజలు ఎందుకని ముందుకు వచ్చారు కదా? అసూయతో చేస్తారన్నమాట. ఇది దేంతో చేస్తారండి? అసూయతో. ఆ మాట మీరు 40 దినాలు ప్రసంగాలు విన్నారు. ఒక దాంట్లో కూడా ఈ అసూయ అన్నమాట రాలేదంటారా? వచ్చింది. అసూయతో ఇది నేను చేస్తారు. ఏ పాపము చేయలేని ఒక వ్యక్తిని సిలువ వేయడానికి కొరడాలతో కుట్టారు. సిలువ మోయలేని సిలువను ఆయన చేత మోయించారు. ఎన్నో శ్రమలు అనుభవించాడు ఆయన మన కోసం. మన కోసమేనా? వేరే వాళ్ళు ఎవరి కోసమేనా అంటారా? మన కోసమే. ఎందుకని? మనం చేసిన పాపాల గురించి. మరి ఎన్ని శిక్షలు వేశారంట? కొరడాలతో కఠినంగా శిక్షించారు, కొరడాలతో కొట్టారు, సిలువ మోయించారు, రాళ్ళతో కొట్టారు. యేసుప్రభు గారిని ఆ సిలువ మోయడానికి అంతా మోయడానికి కానీ ఆ తప్పును అనుభవించడానికి కానీ అర్హుడు కాదు. అయినప్పటికీ రోమా ప్రభుత్వం ఏం చేసింది? అటువంటి కఠినమైన శిక్షణ యేసుప్రభు గారికి వేసింది అనమాట. యేసుక్రీస్తు చేస్తున్నవన్నీ కూడా ఎందుకని చేస్తే నశించిపోతున్న ఆత్మలను వెదకి రక్షించడం కోసం భూమి మీద ఉన్న మన కోసం ఆయన సిలువలో ఆ శిక్షను అనుభవించాడు అన్నమాట. యేసు ఈ లోకంలో మన కోసం ఏం చేశాడు? అన్ని శ్రమలు అనుభవించాడు. కానీ పరదేశానికి వెళ్ళి మనకి ఏమి సిద్ధపాటు చేస్తానన్నాడు? ఒక స్థలము ఏర్పాటు చేస్తాను. మీరు కూడా నాతో పాటు నేను ఎలా అయితే పరిశుద్ధులై ఉన్నాను కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండమని ప్రభు చెప్తున్నప్పుడు ఎవరైనా మాట వింటున్నామండి? ఎవరైనా మన తప్పులు మనం తెలుసుకోగలుగుతున్నామా? తెలుసుకోవట్లేదు. మన తప్పులు మనం చేసిన తప్పుల వల్ల ఏమవుతుంది? దేవుడే శిక్ష అనుభవించాడు. మనం ఇటు చూడండి, మన పిల్లలు తప్పులు చేస్తున్నారనుకో, చివరికి ఎవరిని అంటారు? తల్లిదండ్రులనే కదంటారు. వారి పెంపకం మంచిది కాదు.
అని అంటారు. కానీ దేవుడు మనల్ని పెంచిన విధానము, మనల్ని చూసిన ప్రేమ, మనపై చూపిన కృప కూడా గొప్పది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఆయన మాట వినలేకపోతున్నాం మేము. అది మనం ఏం చేయాలి, పరిశీలన చేసుకోవాలన్నమాట. యేసు సిలువలో వేసినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ ఏం చేశారు, దేవుణ్ణి హేళన చేశారు. హేళన చేశారంటే ఎవరు చేశారు, అక్కడ ఉన్న ప్రజలు మొత్తం అందరూ కూడా హేళన చేశారు. చివరికి యేసుప్రభువుతో ఉన్న శిష్యులు కూడా దేవుణ్ణి విడిచిపెట్టేశారు శ్రమదినం వచ్చినప్పుడు. ఈరోజు మనల్ని ఎంతోమంది లోకంలో ఉన్నప్పుడు ఎంతోమంది ప్రేమిస్తూ ఉంటారు. ప్రేమిస్తున్నప్పుడు మనకు శ్రమ వచ్చినప్పుడు ఎవరైనా మనతో ఉంటారంటారా? ఎవరైనా కనీసం మన తోడబుట్టిన అక్క చెల్లెలు కావచ్చు, మన కట్టుకున్న భర్త కావచ్చు, కనీసం మన కొడుకుని బిడ్డలు కావచ్చు, ఎవరైనా మన తోడుగా ఉంటారా? ఉండరు. ఆ దొంగ చేస్తున్న అక్కడ చేసిన ప్రజలందరూ కూడా, శిష్యులు కూడా దేవుని విడిచిపెట్టేసి పరిస్థితి వచ్చింది ఆయనకి శ్రమ వచ్చినప్పుడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు, వారిని ఏమని అన్నాడా? ఏమీ అనలేదు. ఎందుకంటే దేవుడు ఎందుకు అనలేదంటే ఆయనకి అలా జరగాలని ఉన్నది కాబట్టి, ఆ ప్రవచనం నెరవేర్చబడాలి కాబట్టి దేవుడు ఆ పరిస్థితిలో ఏమీ అనలేకపోయాడు అనమాట. అప్పుడు మా లోకస్తు వార్త 23 అధ్యాయం 39 వచనంలో ఉంటుంది చూడండి. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. ఇక్కడ ఇద్దరు దొంగల గురించి చెప్తున్నారు ఈ వచనంలో. రెండో మాటలు ఇద్దరు దొంగల గురించి చెప్తారన్నమాట. ఇద్దరు దొంగలు ఎలాగున్నారు, ఇద్దరు కూడా శిక్షగా వాళ్ళు చేసిన తప్పులకి శిక్ష అనుభవించే ఇద్దరు దొంగలు. కానీ యేసుప్రభు ఏ శిక్ష అనుభవించలేని వ్యక్తిని మధ్యన పెట్టారు. ఇద్దరు దొంగలు చెరువైపున పెట్టి ఒక వ్యక్తిని మధ్యన పెట్టి, ఆ శిక్షకి వాళ్ళు అర్హులు కాబట్టి, అర్హత తగిన శిక్ష వాళ్ళకి వేశారు కాబట్టి, ఆ శిక్ష వాళ్ళు అనుభవించాలి కాబట్టి వాళ్ళకి ఆ శిక్షను వేశారు. కానీ ఆ శిక్షను అనుభవిస్తున్న వాళ్ళు కూడా దేవుని హేళన చేస్తున్నాడంట ఒక దొంగ. ఎందుకని హేళన చేస్తున్నాడు? నువ్వు దేవుడు కదా, నువ్వు ఏదైనా చేయగల శక్తిమంతుడు కదా, నీకేదైనా సాధ్యమే కదా, నువ్వు ఆ సాధ్యమైనది నువ్వు ఈరోజు నీ స్థితిలో ఉన్నావు కదా, నువ్వు ఈ స్థితిలో నువ్వు ఎందుకు రక్షించుకోలేకపోతున్నావు, మమ్మల్ని ఎందుకు రక్షించలేకపోతున్నావు అని వచ్చిన దేవుడిని అడిగాడు. కానీ దేవుడిని అడగడానికి అర్హత అతనికి ఉన్నదా? లేదు. ఆ అర్హత లేదు. కానీ అయినా కూడా అడిగాడు దేవుణ్ణి ఏం చేశాడు, అక్కడ హేళన చేశాడు. దేవుణ్ణి అక్కడ ఏం చేశాడు, అవమానపరిచాడు. కానీ మన స్థితిని కూడా మనం ఒక్కొక్కసారి పరిశీలన చేసుకుంటే, మన స్థితిని కూడా మనం చూడండి, ఎన్నో విషయాల్లో మనం దేవునికి లోబడి ఉన్నామని దేవుడు ఎన్నో విషయాల్లో వాక్యం చెప్తూనే ఉంటుంది. కానీ మనం వింటామా? వినము. కానీ మనకి ఏదైనా అనంతమైన పరిస్థితులు ఏదైనా వస్తే, మనకి దేవుడు సాయం చేయకపోతే దేవుడిని ఏమని దూషిస్తాం? నువ్వే దేవుడివేనా, నువ్వు మమ్మల్ని ఎందుకు ఇలా శిక్షిస్తున్నావు, నువ్వెందుకు మమ్మల్ని ఇలా అవమానపరుస్తున్నావు, మేము ఈ పని చేస్తున్నాం కదా, నీ పనిలో మేము ఉన్నాము కదా, ఎందుకు నువ్వు మమ్మల్ని ఇలా అవహేళన చేస్తున్నావు అనేసి మనల్ని ఏం చేస్తాం, దేవుని సన్నిధికి దూరం అయిపోతాం, దేవుని మాటలకు దూరం అయిపోతాం, దేవుని సన్నిధిలో ప్రార్థించడం మానేస్తాం, దేవునికి దూరంగా జీవిస్తాం అన్నమాట. ఎందుకు? ఈ దేవుడు మాకు ఏం చేశాడని ఒక అవహేళన మనలోనే వస్తుంది అనమాట. అందుకే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, హేళన చేస్తున్న వారిని ఏమన్నాడు, క్షమించమని అడిగే మొదటి వాక్యంలోనే ఉన్నాం కదా. హేళన చేశాడు, అయినా సరే దేవుడు ఏమైనా దూషించాడా? నువ్వు ఇలాగ అయిపోతావని ఏమైనా శపించాడా? శ్రమల్లో ఉండి కూడా ఏమైనా శపించగలిగాడా? శపించలేదు. అయినా కూడా దేవుడు ఏం చేశాడు, ఆ బిడ్డ విషయంలో ఏమీ మాట్లాడలేదు. ఇంకో విషయం 2:40 వచనంలో ఉంటుంది. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? ఏమని అన్నాడండి, నువ్వు అదే శిక్ష విధిలో ఉన్నావు, నువ్వు తప్పు చేస్తావు, ఆ తప్పుకు శిక్ష నువ్వు అనుభవించాలి కాబట్టి నువ్వు అనుభవిస్తున్నావు, అంతేగా నువ్వు దేవుడిని ఎందుకు దూషిస్తున్నావు, నీకు దేవుడు అంటే భయం లేదా అనేసి రెండో వ్యక్తి అన్నాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల విషయంలో జ్ఞాపకం చేస్తే, ఒక రోజు ప్రసంగంలో పాస్టర్ గారు అన్నారు కదా, శరీరానుసారమైన మనుషులు, ఆత్మానుసారమైన మనుషులు ఏ రీతిగా ఉంటారని 2 విధాలు డిఫరెన్స్ చెప్పారు ఒక మీటింగ్లో పాస్టర్ గారు. ఆ ప్రసంగంలో మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ నాకైతే ఒక మాట అర్థమైంది. శరీరానుసారమైన మనుషులు ఎలా ఉంటారంటే లోకానుసారంగా జీవిస్తుంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక మాట ఎవరైనా తప్పు చేస్తారనుకో, దాన్ని ఎలా హేళన చేయాలి, ఎలా బయట ప్రచారం చేయాలి, ఎలా నిందలు మోపాలి, ఎలాగ అవమానపరచాలి అన్న విధంగానే చూస్తూ ఉంటారంట లోకానుసారంగా బ్రతుకుతున్న మనుషులు. కానీ నిజంగా ఆత్మానుసారంగా బ్రతుకుతున్న వ్యక్తిని ఎలా జీవిస్తారంట, చేసిన తప్పుని సమర్థించరు, కానీ ఆ తప్పు చేసిన తప్పుని మరలా చేయకుండా ఖండించే విధంగా ఆత్మానుసారమైన వ్యక్తులు ఉంటారు. ఆ రోజున పాస్టర్ గారు ప్రసంగంలోనే చెప్పారన్నమాట. నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఆ ప్రసంగం ఇక్కడ మా కాలగొట్లో జరగాలి కానీ జరగలేదు, ఎక్కడో జరిగింది.
కానీ ఆ విషయం ఏంటంటే, ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నిజమే. ఒక విషయం ఏదైనా చిన్న పొరపాటు జరిగిందంటే ఒక వ్యక్తి విషయంలో దాన్ని ఎలాగ హేళన చేయాలనే చూసే ప్రజలే ఉన్నారు. సత్యులకు వచ్చేవారైనా సత్యులు రానివారైనా. మనము సత్యులకు వస్తూ కూడా మనం ఏం నేర్చుకుంటున్నాము? మన దేవుని వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము? ఈరోజు దేవుని శ్రమలు పాలు చేస్తున్న ఆనాడు ప్రజలు ఉన్నారు. ఈరోజు దేవుని మాటను అంగీకరించకుండా దేవుని శ్రమలు పాలు చేసే ప్రజలు ఈనాడు ఉన్నారు. ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. కానీ ఏనాడు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చెప్తున్నారు? ప్రతి మాట కూడా వాక్యంలో ఎప్పుడో రాసిన బైబిల్ గ్రంథాన్ని ఇప్పుడు నెరవేర్పు దినాలు వస్తున్నాయి. అయినా వస్తున్నా కూడా ఎవరు కూడా వాటికి భయపడట్లేదు. భయపడకుండా ఏం చేస్తున్నారు? దేవుని మాటను, దేవుణ్ణి హేళన చేసే విధంగా ఉంటున్నారు. అలాగే ఇద్దరు దొంగల్లో కూడా ఒకడు లోకానుసారంగా ఉన్నాడు, ఒకడు ఆత్మానుసారంగా ఉన్నాడు. లోకానుసారంగా మనం కూడా జీవిస్తే కనుక మనం ఏమవుతాం? భ్రష్టులుగానే మిగిలిపోతాం. నిజంగా దేవుని సన్నిధిలో మనం ఆత్మానుసారంగా ఎదగాలి. ఎలాగంటే ప్రతిదినం వాక్యాన్ని చదువుతూ ప్రతిదినం ప్రతి విషయంలో కూడా దేవుని పాదాలు పట్టుకుని విడిచిపెట్టవారకుండా మనం ఉంటే కనుక, మన ఆత్మీయ స్థితి, మన ఆత్మీయ గతి ఉంటే కనుక మనం ఏం చేస్తాం? హేళన ఒకరిని చేయము, ఒకరి చేతిలో హేళన పడకుండా మన దేవుడు మనల్ని ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఆ కాపాడే స్థితి మనం ఎలా తెచ్చుకోవాలంట? అనుదినము కూడా దేవుని వాక్యానికి లోబడి జీవించాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చే విధంగా కూడా మనం ఉండాలన్నమాట. 41వ వచనం చూడండి. మనకైతే ఇది మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పుదము చేయలేదని చెప్పి. చూసారా? ఇప్పుడు ఇద్దరు దొంగలో ఒక దొంగ ఏం చేస్తున్నాడు? తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడుతున్నాడు అక్కడ. కానీ ఒక దొంగ ఏం చేస్తున్నాడు? తన తప్పు తెలిసినా కూడా ఎదుటి వాళ్ళని హేళన చేస్తున్నాడు. అది ఇద్దరు వద్ద ఒక వ్యత్యాసం అనమాట. ఇద్దరు దొంగలు విషయము పక్కన పెడితే మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో మనము ఎదుటి వాళ్ళు తప్పులు పట్టే విధంగా మన స్థితి ఉందా అని మనల్ని మనం ఏం చేయాలంట? పరిశీలన చేసుకోవాలి. ఇప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకుంటే కనుక, ఇప్పుడు ఇక్కడ నిలబడి మేము చెప్పేవారమైనప్పటికీ, ఇక్కడ మీరు విలుచున్నవారైనప్పటికీ, మైక్ ద్వారా ఎవరున్నా సరే, ఎవరు వింటున్నా ఇప్పటికీ కూడా మనం ఏం చేయాలని? మన తప్పుల్ని ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ, పరీక్షించుకుంటూ, మన రహస్య పాపమందు మనం ఏం చేయాలి? విడిచిపెట్టి దేవునిలో సాగితేనంట దేవుడి రోజుని సిలువలో మాట్లాడిన రెండో మాటకి మనం ఒక అర్థాన్ని తీసుకొచ్చేవారుగా ఉంటామన్నమాట. అది మనం చెయ్యట్లేదు. మనం చేసేవారుగా మనం ఉంటే కనుక ఆ స్థితి మనకు రాదు కదా. ఆ పరిస్థితి మనల్ని తీసుకురాడుగా. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని గద్దిస్తూనే ఉంటాడు. ప్రతి వారం వాక్యం వింటున్నారు, ప్రతి ఆదివారం చర్చికి వచ్చే వాళ్ళు కూడా ఏదో ఒక మాట ద్వారా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు కదా. ఏదో ఒక హృదయంలో మాట నాటుకుంటూనే ఉంటుంది కదా. ఆ మాట ద్వారా కూడా నువ్వు మారట్లేదంటే, నీ హృదయం కఠినమైపోయిందంటే, అన్నాడు ఇజ్రాయేల్ ప్రజల్ని తప్పించడానికి మోషే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఫరో హృదయం ఏమైంది? కఠినమైపోయింది. కఠినమైపోయిన పరిస్థితిలో కూడా ఏం జరిగింది? అక్కడ అతనికి నష్టమే జరిగింది. అలాగే ఈరోజు వాక్యం ప్రతి వారం మీ వినుచున్న మీ హృదయాలు కఠినంగా ఉన్నాయంటే కనుక మీరు ఈ రెండో మాటకి మనము అర్హులము కాదు. అర్హత కలిగిన వారుగా మనం ఉండాలంటే మనల్ని ఏముండాలంటే పశ్చాత్తాపం ఉండాలి. మన పాపాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. మన హృదయాన్ని మనం ప్రతిదినం పరిశీలన చేసుకుంటూ దాన్ని విడిచిపెట్టి దేవునిలో సాగాలన్నమాట. 42వ వచనం చదవండి. ఆయనను చూచి యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమనెను. ఇప్పుడు ఈ మాట ఎందుకు అన్నాడు? ధైర్యంగాను అతను తప్పు తను తెలుసుకున్నాడు కాబట్టి దేవునితో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. దేవుడు సిలువలో కొరడాలు అన్ని శ్రమలు అనుభవిస్తున్నా కూడా దేవుడు 7 మాటలు ఆ సిలువలో ఎలాగైతే పలికాడో, ఈ వ్యక్తి కూడా తన తప్పు తను తెలుసుకున్నాడు కాబట్టి ధైర్యంగా దేవుడిని డైరెక్ట్గా అడుగుతున్నాడు. దేవుడు చనిపోయిన తర్వాత, దేవుని సమాధి చేసిన తర్వాత దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ అడగట్లేదు. దేవుని ముఖాముఖిగా దేవుడా నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు వెళ్ళి చిన్న ప్రదేశంలోకి నీ రాజ్యంలో నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు. ఈరోజు నీవు నేను కూడా అలాగ అడుగుతున్నామంటారా దేవుణ్ణి? మన తప్పు మనం తెలుసుకుని మనం అడుగుతున్నామా దేవుణ్ణి? మనం పరిశీలన చేసుకుందామండి. ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా వృధా కాదు. ఏ వాక్యమైనా సరే, ఇప్పుడు 40 దినాలు వాక్యం విన్నాం మనం. ఎన్ని మాటల ద్వారా దేవుడు మనల్ని గద్దిస్తూనే వస్తున్నాడు. గద్దింపుతోనే మనం మాట్లాడుతున్నాడు దేవుడు. కానీ విన్న వాక్యం ఏమైపోతుందంటే ఈ చెవిని విడిచిపెట్టేస్తున్నాం. కానీ మనం విన్న వాక్యం ఏమైనా మన హృదయమైన పలకల మీద వాటిని రాసుకోవాలి. వాటిని రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఏ తప్పు చేస్తున్నామని తెలిసినా కూడా దాని నుంచి మనము తొలగించబడతాము. ఒక్కొక్క తప్పు జరుగుతుంది, ఎదుటోళ్ళు ఒక తప్పు గురించి మనకు చెప్తున్నారు, వాడిని ఎలా సమర్థించాలని మనకు జ్ఞానం లేదు.
కానీ ఏం చేయాలి? దేవుని దగ్గర మనం ఆ జ్ఞానం అడగాలి. దేవా, ఇది న్యాయమా అన్యాయమా, నేను ఏ పరిస్థితిలో నేను అక్కడికి వెళ్ళి మాట్లాడాలనేసి దేవుని మనం జ్ఞానం అడిగితే దేవుడు ఇవ్వడంటారా? జ్ఞానం ఇచ్చి మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే ఆ జ్ఞానం మనం దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలంటే ఏం చేయాలంట? దేవునితో మన సహవాసం ఎలా ఉంది మనము పరిశీలించుకునే వారిగా ఉండాలి. లాస్ట్ వాక్యం అండి. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిజంగా నీతో చెప్పుచున్నాను. నేను ఈ మాటకి ఇంత సాదృశ్యమైన అర్థం ఉన్నదండి. నిజమే, మనము చేసిన తప్పులు. ఇప్పుడు చూడండి, ఇస్కరియోతు యోధ ఉన్నాడు కదా. యోధ జీవితంలో ఏం జరిగింది? యేసుప్రభుతో తిరిగాడు, యేసుప్రభుతో ఉన్నాడు, యేసుప్రభుతో చూశాడు. ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని స్వస్థతలు చేశాడు, ఎంతమందిని చనిపోయే వాళ్ళు లేవనెత్తాడు, అన్ని యేసుప్రభుతో చూశాడు. అయినప్పటికీ కూడా ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? దేవుణ్ణి అప్పగించాడు. ఏ ఉద్దేశంతో ఉన్నాడు? అతను అసూయతో ఉన్నాడు కాబట్టి దేవుని అమ్మి వేసుకున్నాడు. ఎందుకంటే అతను లోకానుసారంగా ఆలోచించాడు. కానీ మిగతా శిష్యులు కూడా లోకానుసారంగా ఆలోచించుంటే అక్కడ పరిస్థితి ఏమైనా తారుమారవునమాట. అలాంటి పరిస్థితిలో కూడా దేవుడు ఏం చేశాడు? ఇస్కరియోతు యోధ పాపాన్ని అతను దేవుడు ఉండగా ఒప్పుకోలేదు, దేవుడు లేకుండా ఒప్పుకొని తనకు తాను శిక్ష వేసుకున్నాడు. కానీ మనం చేసిన తప్పును మనకి దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు, మనం అవకాశం ఇచ్చాడు. ఈరోజు ఇద్దరు దొంగల్లో ఒక దొంగ రక్షించబడడానికి కారణం ఏంటండి? అక్కడ అతనికి అవకాశం దొరికింది, అవకాశం ఉన్నది. తన తప్పు తను తెలుసుకున్నాడు, తన తప్పు తను తెలుసుకుని తన అవకాశం వచ్చింది కాబట్టి అవకాశాన్ని బట్టి అతను తప్పు తెలుసుకుని ఆ శిక్ష నుంచి, అతను వేసిన శిక్ష నుంచి అతను విముక్తి పొందగలిగాడు అన్నమాట. లాస్ట్ మాట, మానవాళి పాపానైనా మోసుకొని మన పాపాల నిమిత్తమైన మరణించాడు. అట్టి పరిస్థితిలో ఏం చేయాలంటే మనం కూడా దేవుణ్ణి నమ్ముకున్న మనము ఎప్పుడు కూడా ఏ విషయం వచ్చినా సరే దేవుణ్ణి మన కోసం ప్రాణం పెట్టాడు, దేవుడు మన కోసం ఇంత త్యాగం చేసిన ఒక త్యాగాన్ని రెండవ మాట పలికిన ఇద్దరు దొంగలు, ఒక దొంగ ఏ రీతికైతే పశ్చాత్తాపడి తన జీవితంలో తన తప్పు తను తెలుసుకొని ఎలా జీవించగలడు, ఎలాగ దేవునితో పరదేశులై ఉన్నాడు, ఆ రీతిగా మనం కూడా దేవునిలో పరదేశులమై ఉండాలనేసి చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.